ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో గ్రామస్తులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు సూరి మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విద్యుత్ మరియు పరిశుభ్రత వంటి అంశాలను సమర్థవంతంగా సాధించాలని, అలాగే గ్రామ అభివృద్ధికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికపై అవగాహన గ్రామ సభను నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామాలని అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ 30 రోజుల గ్రామ ప్రణాళిక రూపొందించారని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ సర్పంచ్ విజేందర్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద 2 రోజుల క్రితం V3 న్యూస్ లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు. గుంతలతో అవస్థపడుతున్న వాహనదారులకు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చింది V3 న్యూస్. దీంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అధికారులలో చలనం తీసుకువచ్చినందుకు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రయాణికులు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలకు యూరియా అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్మూర్ డివిజన్లో యూరియా కొరత తీవ్రమైంది. వర్షాలు లేటుగా కురవడంతో దాదాపు రైతులు అందరూ ఒకే కాలంలో పంటలు వేయడంతో యూరియా కొరత ఏర్పడింది. సహకార సొసైటీలు, ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఎక్కడా కూడా లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4.43 లక్షల ఎకరాల పంటల సాగు అధికారులు అంచనా వేయగా 8,545,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్, జూన్ వరకే సక్రమంగా రాగా జూలై, ఆగస్టు నెలలో అనుకున్న టార్గెట్ ప్రకారం రాకపోవడంతో రైతులకు అందలేదు. పంటకు కావలసిన సమయంలో యూరియా అందకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కావున యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తించి సొసైటీలకు మరియు యూరియా తొందరగా పంపించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గ్రామసభ కార్యక్రమంలో భాగంగా నూతనకల్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ గ్రామంలో ర్యాలీగా నిర్వహించిన ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. ముల్కలపల్లి మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ బ్రాంచ్ నందు బ్యాంక్ మేనేజర్ రామకోటయ్య ఆధ్వర్యంలో SBI లైఫ్ ఇన్సూరెన్స్ గాను 4 లక్షల మరియు PMJY ఇన్సూరెన్స్ గాను 2 లక్షల ఇరువురు నామినీలకు క్లెయిమ్ ని చెల్లించారు. మేనేజర్ రామకోటయ్య, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమ్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులు అందరూ బ్యాంకు వారు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్లను వినియోగించుకోవాలని, అలాగే రైతులకు కావలసిన రుణాలను సకాలంలో చెల్లించి రుణాలు పొందాలని, మధ్యవర్తులను నమ్మవద్దని, నేరుగా రైతులే వచ్చి రుణాలు పొందాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందేందుకే సీఎం కేసీఆర్ 30 రోజుల గ్రామ ప్రణాళిక రూపొందించారని ఎంపీపీ బుద్దె సావిత్రి అన్నారు. ఖాజాపూర్, సాలూరా, మందర్న గ్రామాలలో పాల్గొన్నారు. హరితవనంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మందర్న గ్రామంలో NREGS నిధుల నుండి 10 లక్షలతో సిమెంట్ రోడ్ పనులను ఎంపీపీ బుద్దె సావిత్రి ప్రారంభించారు. గౌరవ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుల సహకారంతో పనులు ప్రారంభించామని ఎంపీపీ తెలిపారు. పనులన్నీ నాణ్యతతో చేయాలని బుద్దె రాజేశ్వర్ రైసెసా మండల్ కోఆర్డినేటర్ కోరారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని AITUC రామగుండం నగర కమిటీ కార్యదర్శి శనగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య విధాన పరిషత్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కుడారి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు కార్మిక చట్టాలు, ప్రభుత్వ జీవోలు అమలు కాకుండా కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు.
కోడిమేల మండల కేంద్రం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోతారం, సండ్రాళ్లపల్లి, తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్లలో ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, పుట్టబోయే బిడ్డ కోసం చక్కగా పోషకాహారం తీసుకుని బాలింతలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. గ్రామస్తులకు, తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగల పద్మ, ఎంపీటీసీ బసవనేని మహేష్, అంగన్వాడీ కార్యకర్తలు తైదల్ల విజయ, బొడ్డు విజయ, గంగారం, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం కుందేలుపై తండ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామాల అభివృద్ధికై 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ ప్రారంభించారు. స్పెషల్ ఆఫీసర్ శ్వేత మాట్లాడుతూ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ భాగంగా పరిపాలన విధులు, పారిశుద్ధ్యం కాపాడే విధులు, విద్యుత్ సంబంధిత విధులు, పచ్చదనం పెంచే విధులు, నిధులు సద్వినియోగం చేసే నిధులు, రోడ్లు, నీటి వినియోగం వంటి వీటి గురించి వివరించి మరియు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు కూకట్పల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఒక్కరోజు విధులు బహిష్కరించారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టును అక్కడి నుండి బద్వేలుకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తూ న్యాయవాదులందరూ కూడా ఒక్కరోజు విధులు బహిష్కరించారు. తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అఖిలేష్, ప్రధాన కార్యదర్శి వివి రాధాకృష్ణ, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో జగన్నాథపురం పంచాయతీ నందు 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికపై అవగాహన సదస్సు, గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సొన్నం నాగమణి అధికారులు పాల్గొని ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి మాట్లాడారు. అనంతరం ఊర్లో అన్ని రోడ్లను చూస్తూ పాదయాత్ర నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గడ్డం భవానీ మాట్లాడుతూ 30 రోజుల పాటు జరిగే ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు. గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజల సహాయంతో ఊరిని స్వచ్ఛత గ్రామంగా అభివృద్ధి చేద్దామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఈ రోజు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మత్స్యకారులకు మండల కేంద్రంలోని కొండ చెరువులో 1,10,000 చేప పిల్లలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కుల వృత్తులు వృద్ధి చెందాలని మత్స్యకారులకు మండలం మొత్తం 2,60,000 చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల వృత్తులు వృద్ధి చెందాలని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, మత్స్యకారులు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, లబ్ధి పొందాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి చెక్ డ్యాంలో ఆగిన నీటిని చూసి ఈత కొట్టిన యువకులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకు సమాధానం ఈ నీళ్లే అన్నారు. కరువు పీడిత గ్రామం సస్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. జక్లేర్ సర్పంచ్ బ్యాగరి నరసింహులు, ఉప సర్పంచ్ కె సంగీత, ఎంపీటీసీ పార్జతం, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బ్యాగరి నరసింహులు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక కొరకు స్థానిక సంఘాన్ని గ్రామ సభ నియమించడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇండల్వామి మండల్ అన్షన్పల్లి గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి గ్రామ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక అధికారి ఆర్ఐ దశరథ్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ సువార్త మరియు గ్రామ సర్పంచ్ బండ గంగవ్వ, భోజన్న, నూతన పాలకవర్గ బృందంతో పాటు గ్రామ యువకులు, ఆశా వర్కర్లు, పీడీసీ పెద్దలు పాల్గొనడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో మరియు మండల కేంద్రంలోని గ్రామ సభలకు ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధి దీపాల నిర్వహణ చేపట్టాలని, గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్తను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సేజ్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. 2 కేంద్ర మంత్రులు పాల్గొన్న సభ బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నందిపేట మండలం లక్కంపల్లి సేజ్లో అగ్రో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ సభ తెరాస, భాజపాల నిరూపణకు వేదికగా మారిపోయింది. భాజపా, తెరాస కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. లంకంపల్లి సేజ్లో అగ్రో ఫుడ్ పార్క్లో ప్రారంభోత్సవానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్, సహాయ మంత్రి రాజేశ్వర్ తేలే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎంపీ అరవింద్ తెరవస్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచే తెరాస, భాజపాలు పోటాపోటీ నినాదాలు చేశారు. భారత్ మాతకి జై, జై మోదీ అంటూ బీజేపీ నినాదించగా, జై కేసీఆర్ అంటూ తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా భాజపా కార్యకర్తలు యూరియా కోసం నినాదాలు చేయగా, ఎంపీ అరవింద్ మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు పసుపు బొట్టు కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు ఆపాలంటూ స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినా 2 పార్టీ కార్యకర్తలు వినలేదు. దీంతో సభలో నినాదాలతో గందరగోళం ఏర్పడింది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. జానకంపేట నుండి నిర్మల్ జిల్లా బాసర వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతుంది. అనేక మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తున్నాయని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా విస్తరణ పనులు వేగవంతం చేయకపోవడం మూలంగా వెలకట్టలేని ప్రాణాలు పోతున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ విద్యార్థి సేవ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని నాయకులు పిల్లి శ్రీకాంత్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కమర్షియల్ సినిమా వాల్మీకి టైటిల్ తొలగించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి వీఆర్పీఎస్ పట్టవ అధ్యక్షులు ఫుండకర్ గంగన్న, విద్యార్థి విభాగం జిల్లా కార్యకర్త సూర్యప్రకాష్ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సోమప్ప కూడలిలో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థులతో జూనియర్ కళాశాల నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దర్శకుడు హరిశంకర్ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించడం జరిగింది. పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఇందులో భాగంగా మండల రెవెన్యూ అధికారి బలరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాభివృద్ధి ఎలా చేసుకోవాలో ఆయన సూచించారు. ఇందులో ముఖ్యంగా 4 ప్రణాళికలు పచ్చదనం, పరిశుభ్రత, డంపింగ్ యార్డు, హరితహారం, శ్మశాన వాటిక, గ్రామీణ అభివృద్ధి అని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఖమ్మం జిల్లా తనిఖల గ్రామంలో సర్పంచ్ చల్లా మోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. అనంతరం తనిఖల గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్య పరిష్కరించడానికి పనులు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం డిఆర్డీఓ పీడి రాథోడ్ రమేష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా చూసుకోవాలని, లిస్టులో తప్పులు ఉంటే సవరించాలని, డోర్ టు డోర్ వెళ్లి పరిశీలించాలన్నారు. ఓటు వజ్రాయుధం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయనతో పాటు ఎంఆర్ఓ విఠల్ సిబ్బంది ఉన్నారు. సంగారెడ్డి జిల్లా
జిల్లా సిర్గాపూర్ మండల విద్యా వాలంటీర్లు ఒకరోజు సమ్మెకు దిగారు. పాఠశాలకు వెళ్లకుండా విధులు బహిష్కరించి మండల విద్యాధికారి కార్యాలయం ముందు సామూహికంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ లో 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. మధ్యాహ్నం స్థానిక ఉన్నత పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి, అక్కడ నుండి ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు న్యాయం చేయాలని, ఎరువులు అందించాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సినిమా టికెట్ క్యూ లైన్తో రైతులు క్యూ లైన్లను పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ 3వ టీఎంసీ పేరుతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు 1400 కోట్లు దోచిపెట్టడానికి 3వ టీఎంసీ పేరుతో పైప్ లైన్ వేస్తున్నారని అన్నారు. మీడియాతో మాట్లాడకుండా సిద్దిపేట పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. జర్నలిస్టుల డే నాడు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులు వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో పై అధికారులు లేకుండా ఎమ్మెల్యేలు ఎలా రివ్యూ నిర్వహిస్తారని ప్రశ్నించారు. యూరియా కోసం దుబ్బాకలో చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.